రాయలవారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కళలోకి అయ్యప్ప స్వామి వచ్చారు. ఆయన ఏమని అడిగారంటే, నాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో, యోగ పట్టము అని, అందులో కూర్చుని ఉంటారు ఆయన, యోగ బంధనం అని. ఆ ముద్ర చెదిరిపోకుండా ఉండడం కోసమని 2 కాళ్ళు ఇలా పైకెత్తి పట్టి ఆ యోగాసనంలో కట్టుకున్నటువంటి దాంట్లో కూర్చుని ఉంటారు. నన్ను సాధారణంగా అలాగే లోకమంతటా ప్రతిష్ఠ చెయ్యబడి ఉంటాను, కానీ అలాగే ఉంటారు అయ్యప్ప స్వామిని మీరు అనుకోకండి. అంతకన్నా చాలా విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి ఆయనకి. నేను నీకు కలలో కనపడిన దానికి కారణం ఏమి అంటే, నేను కోరుకున్నట్టుగా నా యొక్క విగ్రహాన్ని తయారు చెయ్యి అని అడిగారు ఆయన. ఇది విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించినప్పుడు జరిగినటువంటి విశేషం.